2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. మన ఊర్లోనే ఉంటూ నెలకు ఒక ₹1,00,000 జీతం తెచ్చుకునేలాగా ఉంటే బావుండు అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ అలానే జాబ్ చేయకుండా ఒక వ్యాపారం వైపు వెళ్ళాలి అనుకుంటారు. వ్యాపారంలో కూడా చేసేటప్పుడు కొంచెం తక్కువ పెట్టుబడితో చేసి ఒక నలుగురికి ఉపాధి కల్పించేలా ఉంటే బావుండు అని ఆలోచిస్తూ ఉంటారు. సో, అలా ఎవరైనా కూడా అతి తక్కువ పెట్టుబడితో కనుక వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అంటే ఏమేం చేయొచ్చంటారు? ఏమేం వ్యాపారాలు చేస్తే మనకి లాభాలుండే అవకాశాలున్నాయంటారు? చాలా వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయండి. తక్కువ పెట్టుబడితో మనము వ్యాపారాలు చేయగలిగేటువంటి అంటే అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. దాంతో పాటు ఒక రిస్క్ అనేది లేకుండా ఈజీగా వ్యాపారాన్ని రన్ చేసుకుంటూ మనము మన యొక్క గ్రోత్‌ని ఫైనాన్షియల్ గ్రోత్‌ని సంపాదించుకునేటువంటి వీలుంది. దాంట్లో మనము చాలా ఈజీగా చెప్పాలి అంటే హోమ్ మేడ్ బిజినెస్. చాలా తక్కువ పెట్టుబడి ₹10,000 లోపల మనం పెట్టుబడితో హోమ్ మేడ్ బిజినెస్ అనేది అంటే ఇంట్లో ఉండి మనము టిఫిన్స్ తయారు చేయడం, స్నాక్స్ తయారు చేయడం, మనము ప్యాక్ చేసి సప్లై చేయడం, లేదా ఇంటి దగ్గరికే వచ్చి తీసుకునే వాళ్ళకు మనం అమ్మడం, ఇలా చేసేటువంటి బిజినెస్ ఈరోజు ముఖ్యంగా సిటీస్లో చాలా వర్క్ అవుతుంది. ప్లస్ ఈజీగా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తున్నారు. నాకు తెలిసిన 2-3 సూపర్ మార్కెట్స్ దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి టిఫిన్ చేయరు. దానిలోనే ఒక ఫ్లాట్లో ఒక లేడీ ప్రతిరోజు మార్నింగ్ ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి టిఫిన్స్ అంటే ఆర్గానిక్ వేలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేస్తుంది అని చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె దగ్గరికి టిఫిన్స్తో వెళ్ళి మార్నింగ్ టిఫిన్ తీసుకొని రావడము, వాళ్ళ ఇంట్లో భోజనం చేయడము అనేది జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే ఆర్గానిక్ ఫుడ్ పైన ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అవును సార్. ప్లస్ ఇంట్లో తయారు చేసింది అయితే ఇంకెక్కువ డిమాండ్ ఇస్తున్నారు. అవును. కాబట్టి ఈ యొక్క బిజినెస్ మనం తక్కువ పెట్టుబడితో చేయొచ్చు. ఈజీగా ప్రతిరోజు అండి ₹500-800 మనం సంపాదించవచ్చు. అంటే అరౌండ్ మంత్లీ మనకు 30,000 పైన ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది ఇనిషియల్ డేస్లో. ఇంకా మనం ఒకవేళ దాంతోపాటు అనుసంధానంగా స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ తయారు చేయడం అనేది ఒకవేళ ఆ స్కిల్ అది నేర్చుకొని దానికి డిమాండ్ మనం సృష్టించగలిగినట్లయితే అంటే ఎలా మనకు డిమాండ్ వస్తుందండి? రుచి, శుభ్రత. ఆహార పదార్థాలు సేల్ చేస్తున్నప్పుడు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. కస్టమర్ చూసేది ఇవి రెండు, రుచిగా ఉండటము, శుభ్రత. ఎప్పుడైతే ఈ యొక్క 2 విషయాల్లో నువ్వు నీ బిజినెస్ నిలుపుకున్నప్పుడు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎప్పుడైతే నీ యొక్క ప్రోడక్ట్స్ గురించి నీ యొక్క బిజినెస్ గురించి జనాలందరికీ తెలిసిపోయింది అనుకోండి, అసలు నువ్వు ఎక్కడ కూడా ఆపాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా నెలకు ₹50,000 నుండి ₹1,00,000 కూడా సంపాదించగలిగేటువంటి స్థాయికి నువ్వు వెళ్తావు. నెక్స్ట్ ఇంకొకటి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నడిచేటువంటి చాలా సూపర్ బిజినెస్ నవ్వేడేస్ చాలా తక్కువ పెట్టుబడితో మనం అనుకున్నట్లుగా ₹10,000 పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా రకాల గవర్నమెంట్ అప్లికేషన్స్ కావచ్చు, జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ కావచ్చు, కొన్ని పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ సేవా కేంద్రాల ద్వారా మనం అప్లై చేయాలి. ఎందుకంటే అందరికీ ఆ యొక్క అవేర్నెస్ అనేది ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి ఒక మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం, కొంచెం టెక్నాలజీ ఐడియా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకుంటే నీకు డిటిహెచ్ రీఛార్జెస్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు, అప్లికేషన్ను ఫిల్ చేసి పంపొచ్చు. ఇవన్నీ చేస్తూ కూడా మనం కమిషన్ పొందుతూ ఈజీగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. ఇది రెడీమేడ్ బిజినెస్. ఒకవేళ నీ దగ్గర స్కిల్ అనేది ఉండి కొంచెం టెక్నాలజీ నీకు ఐడియా ఉంటే ఈజీగా ఇలాంటి బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. థర్డ్ బిజినెస్ టైప్లో మనం చెప్పాలి అంటే ఇంటి పైన ఉన్నటువంటి ఆవరణలలో మనం మొక్కలు పెంచడం, అంటే కొన్ని రకాల వాణిజ్య పంటల్ని పండించడం. ఇది చాలా ఇంపార్టెంట్. తక్కువ పెట్టుబడితో చేసుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి ఖర్చు ఏముంటుందంటే కేవలం సీడ్స్ అండ్ ఆ యొక్క కుండీలు, ఇవి 2 మాత్రమే మన ఖర్చు. వీటిని ఎప్పుడైతే మన వాణిజ్య పంటలని పండించి ఆ యొక్క పంటలని వచ్చినటువంటి ఆ క్రాప్ని మనం అమ్మడం ద్వారా మనకు ప్రతి నెల ఉండేటువంటి మన ఖర్చులను మనం భరించుకోవచ్చు, అదనపు ఆదాయం కూడా సంపాదించడానికి అవకాశం ఉంది. చిన్న తరహా వ్యవసాయం చెప్పాలి అంటే చిన్న తరహా వ్యవసాయం. కాకపోతే మనం మైదానం లాంటి ప్రాంతాలకు వెళ్ళకుండానే మన ఇంటి పైన ఉన్నటువంటి రూఫ్ పైననే కుండీలలో కొన్ని వాణిజ్యపరమైనటువంటి పంటలను పండిస్తూ
అదనపు ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ 4th, పర్యావరణ రహిత బ్యాగులు, ఈకో బ్యాగ్స్ అంటాం. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అంటే మనం ఈరోజు ప్లాస్టిక్ నిషేధించబడుతున్నటువంటి ఈ రోజుల్లో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? అంటే క్లాత్ బ్యాగ్ కావచ్చు, లేదంటే పేపర్ బ్యాగ్ కావచ్చు, జూట్ బ్యాగ్స్ కావచ్చు. వీటిని మనం ఆల్టర్నేటివ్గా ఈరోజు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఒక 5 years బ్యాక్ చూస్తే మనం నో ప్లాస్టిక్ అన్నా కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయలే. ఈరోజు సొసైటీలో చాలా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఉన్నటువంటి పొజిషన్లోనే మనం క్లాత్ కొనడం లేదా పేపర్స్ కొనడం, దాని యొక్క ప్రింటింగ్ అంటే ఎవరైతే కస్టమర్ కావాలనుకుంటారో అతని నేమ్ పైన లేదా అకేషన్తో కొంతమంది బర్త్డే స్పెషల్గా బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, మ్యారేజ్ డే సందర్భంగా బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అంటే అకేషనల్ పరంగా మనం ప్రింటింగ్ చేసి అమ్మొచ్చు, లేదా వాళ్ళ యొక్క బ్రాండింగ్, ఆ కంపెనీ పేరు, ఆ షాప్ పేరుతో కూడా మనము ఆ బ్యాగ్స్ తయారు చేసి సేల్ చేయొచ్చు. మనం ఫస్ట్ చేయాల్సిందల్లా మార్కెటింగ్. అంటే ఏ యొక్క సూపర్ మార్కెట్స్, ఏ షాప్స్ ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉందో వాళ్ళని వెళ్ళి కలిసి ఆర్డర్ తీసుకొని సేమ్ మనము వాళ్ళ యొక్క నేమ్ పైన ప్రింట్ చేసి అమ్మితే చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అనేక రకాల వ్యాపార అవకాశాలు ఈరోజు ఉన్నాయి. ఈరోజు చూడండి, మనము కూరగాయలు అమ్ముతూ డబ్బులు సంపాదించవచ్చు, పాలు అమ్ముతూ డబ్బులు సంపాదించవచ్చు, అనేక రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మనం ముందున్నటువంటి అవకాశాలపైన దృష్టి పెట్టకుండా చాలామంది నా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అని ఆలోచిస్తూ కూర్చుండిపోతారు. అడుగు అనేది ముందుకు వేస్తే అనేక రకాల అవకాశాలు ఈరోజు తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. టన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, ముఖ్యంగా మన ఇండియాలో చూస్తున్నట్లయితే అలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆలోచిస్తూ కూర్చోకండి, అడుగు ముందుకు వేయండి. ఖచ్చితంగా భగవంతుడు, యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే ఈ 4 బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఒకవైపు చూస్తే చాలా తక్కువ పెట్టుబడి అండ్ చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళే బిజినెస్ ఐడియాస్ అని చెప్పొచ్చు. అలా ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి వీటికి సంబంధించింది, అండ్ ఫైనాన్షియల్గా కూడా మేము గ్రోత్ అవ్వడానికి ఒక ప్లాన్ కూడా కావాలి మా బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? బిజినెస్కి మైండ్ సెట్ అండ్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరమో, ఎలాంటి స్ట్రాటజీ కావాలి, ఎలాంటి ప్లానింగ్ కావాలి, వీటన్నిటిని కూడా నేను అందిస్తాను. స్క్రీన్ పై ఉన్నటువంటి నంబర్ కాల్ చేస్తే నా యొక్క 1-to-1 సెషన్ అనేది దొరుకుతుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్.